హలో. నాన్నగారండి బాగున్నారండి? నాన్న ఎలాగున్నావురా? బాగున్నాను నాన్నగారు. ఏం చేస్తున్నావు? నాన్నగారు ఇదిగోండి వంట చేస్తున్నాను. వంట చేయడం ఎట్రా? ఈరోజు క్యాంటీన్లో పెడతారు కదా. ఈరోజు క్యాంటీన్ బంద్ ఉందండి, అందువల్ల అయ్యో వంట ఏరా క్యాంటీన్ చచ్చిపెట్టేటి పంపిస్తే. లేదు నాన్నగారు, ఊర్లోనే ఏదో అయిందట, అందుకని క్యాంటీన్ మూసేశారు. అయ్యో అయ్యో సరే సరే. ఇంట్లోనే నాన్న ఇదిగోండి పెరుగన్నం పెట్టుకుందాం అనేసి రైస్ పెడుతున్నాను నాన్నగారు. దానికి వండడం అని పేరు ఎందుకురా నాన్న? మరి వంటలు రావు కదండి. అన్నం వండడం వస్తే చాలు కదరా నాన్న. రైసే పెట్టుకుంటున్నాను నాన్నగారు. పెట్టు పెట్టు. ఇంకా అన్నంతో పెరిగానా ఇంకేమైనా అప్పడాలు కానీ పెరుగు మిరపకాయలు అలాంటివి ఏమైనా వేపుతున్నాను అన్న? లేదు నాన్నగారు, పెరుగన్నం కదా, పచ్చడి ఉంది కదా అమ్మగారు పెట్టింది మొన్న ఊరు వచ్చినప్పుడు. నాన్నగారండి దీపావళికైనా అంటున్నావు? అవును నాన్నగారండి, సూపర్ నాన్న. మొన్న ఊరు వచ్చినప్పుడు అమ్మగారు ఇచ్చారు కదండి. నాన్న నాన్న ఆవకాయని నంచుకుంటూ కొంచెం పెరుగన్నం తినేద్దాం అనుకుంటున్నామండి. రైట్ రైట్ రైట్. ఇంకేంటి నాన్న, ఎలా ఉంది హాస్టల్ లైఫ్? చాలా నడుస్తుందా? బాగుంది నాన్నగారండి, మీరు లేరు కదండి, కొంచెం బాగాలేదండి. అన్ని వేళలు ఉంటావేట్రా? ఎవడి పని ఆడు చేసుకోవాలి, ఎవడు చదువాడు చదవాలి. అవునండి, అలాగే నాన్నగారండి. అమ్మగారు బాగున్నారండి? అమ్మగారు బాగుంది. అమ్మకేమి? అమ్మగారు మీద బాగుందా? అమ్మ పుష్కలంగా ఉన్నారా నాన్న? మీ ఆరోగ్యం బాగుందండి? నువ్వు లేవు కదా, బాగానే ఉంటుందిలే. అదేంటండి నాన్నగారు అలా అంటారు? నువ్వు ఉంటే అది కావాలి ఇది కావాలి అంటావు కదా, నేనైతే ఏదైతే అది తింటాను కదా, అది తేడా. పోన్లేండి నాన్నగారు, మీరు లేకపోవడం మీరు బాగున్నారు కదా. అరే అలాగనుకుంటావు ఎట్రా నాన్న? అలా కాదు. ఇప్పుడే అన్నారు నేను లేకపోతే బాగుందని. అమ్మ బాగుంది అన్నాను కానీ నేను బాగున్నాను అన్నాను ఎట్రా? అలా అంటారా? అంతే కదరా నాన్న. అవునా, మా అమ్మగారికి ఉండి ఒకసారి ఫోన్ మాట్లాడతాను. ఒక్క నిమిషం ఆగు, ఇస్తున్నా. బాబు. అమ్మా బాగున్నావా? చెప్పినానా బాగున్నాను రా నాన్న. ఏంటమ్మా ఏం చేస్తున్నావు? ఏదో ఇప్పుడే మీ నాన్నకి సెల్లాన్ని పెట్టాను. అమ్మా ఇప్పుడు మధ్యాహ్నంకి ఏదో బొమ్మ ఉండాలి కదరా మరి. నేను వంట చేస్తున్నానమ్మా, ఊర్లో మరి క్యాంటీన్ అది లేదు. అమ్మో నా కొడుకు పెద్దోడు అయిపోయాడు. అమ్మో అన్నం వండేస్తున్నాడట. అమ్మో ఏదోనే యూట్యూబ్లో చూసుకొని అలా నేర్చుకున్నాను. అన్నం వండడం నేర్చుకోవడం ఏంట్రా? నీళ్ళే సొరబెట్టడం అనేసి. అదేనమ్మా, అది కూడా తెలియాలి కదా, నువ్వు నేర్పలేదు మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు. అవునా? మరి అందరూ వంటలు నేర్చుకొని శుభ్రంగా వండుకొని తింటున్నారు, మరి నాకేమో హాస్టల్లో పడిస్తారు, క్యాంటీన్ ఏమో లేదు, ఈరోజు బంద్. మరి ఏం చేయాలి, బయటికి వెళ్తే అన్నీ మూస్తున్నాయి, ఏం తినడానికి లేవు, అందుకే ఇంట్లో వండుకుంటున్నాను. ఏం వండుతున్నావు నాన్న? నువ్వు మొన్న ఇచ్చినటువంటి ఆవకాయ ఉంది కదా నాన్న, ఈ ఆవకాయ ఇచ్చావు కదమ్మా, హాయ్. ఆవకాయతో అలా నంచుకుందాం అనేసి కొంచెం రైస్ పెడుతున్నాను. సరే సరే నాన్న. అది మరి ఊర్లో అక్కయ్య అందరూ బాగున్నారా? బాగున్నారు నాన్న, ఏదో అలా నడుస్తుందన్న. అమ్మ దీవేస్తుంది, ఒకసారి రాయే హాస్టల్కి. హాస్టల్కి రావాలా? అవునే. నువ్వు రాబేట్రా ఇంటికి. ఏది మాకు సెలవులు ఇస్తాయి కదా. సెలవులా? నేను మాట్లాడుతాను లేరా మీ హాస్టల్ వాడితో, వచ్చారా ఇంటికి. శుభ్రంగా ఇంటి దగ్గర చదువుకుంటున్నా పంపిస్తారు కదా, నువ్వు నాన్న కలిసి. ఓ చదువు కాకపోతే ఇంకేట్లా చేస్తావు? ఇంట్లో ఉంటే నువ్వు బాగుపడవురా. ఏమైనా ఇంటి దగ్గర చదవలేరు అందరూ, ఇంటి దగ్గర ఉండి చదవట్లేదు ఏడు అందరూ. అందరూ వేరు నువ్వు వేరురా. నిన్ను ఎక్కడో చూడాలనుకుంటున్నాను. అందరితో పాటు నువ్వు పోల్చుకుంటావేట్రా? అలాగే అంటావు. నాకా ఇక్కడ వంటది సరిగా ఉండట్లేదు, తినడానికి సరిగా అవ్వట్లేదు, ఆరోగ్యంగా చెడిపోతుంది. నువ్వేమో ఇక్కడే ఉండి చదవంటావు. ఎలా అయితే ఎట్లానే.